రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మనకి ధవళేశ్వరం నుంచి ఆల్మోస్ట్ 10 లక్షల క్యూసెక్స్ క్రాస్ చేశాము. మార్నింగ్ 7 గంటలకే ఫస్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మనకి లంకా గ్రామాలు ఎక్కడెక్కడైతే మనకి కోనసీమ జిల్లాలో ఉన్న ఎఫెక్ట్ అయ్యే డిస్ట్రిక్ట్స్ అన్ని ఆ మండలాలన్నీ కూడా దాన్ని విజిట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ మండలాల్లో ఎక్కడెక్కడ ఏ గ్రామాలు డిస్కనెక్ట్ అవుతాయి, ఆ యాక్సెస్ అంతా డిస్కనెక్ట్ అవుతుంది, ఎక్కడెక్కడ హ్యాబిటేషన్స్కి నీళ్ళు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, అవన్నీ ముందే ప్రికాషనరీగా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ముమ్మిడివరం మండలంలో ఇక్కడ మనకి తానేలంక అండ్ కమ్నీలంక ఇక్కడెక్కడైతే మనకి మేజర్గా క్యాటిల్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఆ క్యాటిల్ని ఆ కమ్నీలంకలోనే గ్రేజింగ్ చేయించిన తర్వాత ఇఫ్ అట్ ఆల్ మనకి సెకండ్ లెవెల్ వార్నింగ్ క్రాస్ చేస్తేనే ఆ క్యాటిల్ అంతా కూడా మూవ్ చేయడం జరుగుతుంది. సో ఇలా నియర్ బై ఉన్న హ్యాబిటేషన్స్ ఎక్కడెక్కడైతే కొంచెం లో లెవెల్లో ఉన్న హ్యాబిటేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అందులో ఉన్న హౌస్ హోల్డ్స్ని అందులో ఉండే వాళ్ళందరినీ కూడా మూవ్ చేసి నియర్ బై ఫ్లడ్ షెల్టర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఐడెంటిఫై చేశాము, అక్కడికి మూవ్ చేయడం జరుగుతుంది. సైమల్టేనియస్గా ఆల్ ప్రికాషనరీ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇక్కడ ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉన్నా దానికన్నీ కూడా వాటర్ క్యాన్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం. అండ్ అలాగే ఎక్కడైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఓల్డ్ బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళని ఆల్రెడీ మూవ్ చేయడం జరిగింది. అండ్ ఈచ్ మండలానికి డెప్యూటెడ్ స్పెషల్ ఆఫీసర్స్, సో వాళ్ళందరూ వాళ్ళ ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో ఇవన్నీ ఫాలోఅప్ చేసుకుంటున్నాము. అండ్ సెకండ్ వార్నింగ్ ఇంకా రాలేదు. సో ఫస్ట్ వార్నింగ్ నుంచి మనం ఇప్పుడు రఫ్లీ అరౌండ్ 11 lakhs అలా క్యూసెక్స్ రిలీజ్ చేస్తున్నారు. సో వన్స్ అది సెకండ్ వార్నింగ్ క్రాస్ అయితే దెన్ ఇక్కడ నుంచి విల్ స్టార్ట్ మూవింగ్ పబ్లిక్ టు ద షెల్టర్స్. సో అక్కడ వాళ్ళకి ఫుడ్ ఏర్పాట్లు, వాట్ ఎవర్ మెడికల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలాగే మనకి ఎక్కడెక్కడైతే మండలాల్లో అయినవల్లి కావచ్చు, పి గన్నవరం, సకినేటిపల్లి, మామిడి కుదురు, అల్లవరం, సో ఇలా మనకి ఎక్కడెక్కడైతే ఎఫెక్ట్ అయ్యే మండలాలన్నీ ఉన్నాయో ఆ మండలాల్లో ఉన్న గ్రామాలు స్పెసిఫిక్గా విలేజ్ వైజ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో విలేజ్ వైజ్ ఎవ్రీథింగ్ ప్రికాషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో వీఆర్ రెడీ ఫర్ ఇట్. సో ఐ వాంట్ ఆల్ ద పబ్లిక్ సపోర్ట్. పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వాట్ ఎవర్ సపోర్ట్ కావాలో అవంతా కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు ఎనీ ఇష్యూస్ ఉంటే జస్ట్ లెట్ ద కన్సర్న్ స్పెషల్ ఆఫీసర్స్, మీకు దగ్గర ఉన్న విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పండి. డెఫినెట్గా ఇమ్మీడియట్గా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మినిట్స్ మీకు కావాల్సిన సహాయం అందుతుంది. సో ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి ఎస్పెషల్లీ ఫ్రమ్ ద ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఎక్కడెక్కడైతే మనకి రివర్ని క్రాస్ చేయాలి ఎమర్జెన్సీగా ఉంటుందో అక్కడ మోటరైజ్డ్ బోట్స్, కొన్ని కంట్రీ బోట్స్ అలాంగ్ విత్ లైఫ్ జాకెట్స్ ప్లేస్ చేయడం జరిగింది. సో మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా ఇంటిమేట్ చేయండి, విల్ బి ఆన్ టోస్. ఓకే, అది మేము ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి, ఎక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్మోస్ట్ ఒక 7 to 8 కల్వర్ట్స్ వీక్ అయిన ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేశాము. టెంపరీ గటర్స్ కూడా పెట్టడం జరిగింది. వాటికి ఆల్టర్నేట్ రూట్స్ కూడా ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి మేజర్ హెవీ వెహికల్స్ వెళ్ళడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఎక్కడెక్కడైతే లో లెవెల్లో ఉన్న రోడ్లు ఉన్నాయో దాని మించి వర్షం కనుక వెళ్తే ఆ బౌండరీస్ కనపడడానికి అక్కడ కూడా ఫ్లాగ్స్ ఫిక్స్ చేయడం జరిగింది ఫ్రమ్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. ఇక్కడ లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి ఫ్లడ్ వల్ల ఎవ్రీ ఇయర్ ఎంతైతే కోతకు గురవుతుంది అన్నది. దే ఆర్ ఆల్సో ఆస్క్డ్ ఫర్ రివెట్మెంట్ ఏదైనా ఇవ్వడం జరుగుతుంది అనేది ఆల్రెడీ ప్రపోజల్ లైన్లో ఉందన్నారు. వన్స్ ఐ విల్ జస్ట్ ఫైన్, అది ఒకసారి నేను అది వెరిఫై చేస్తాను. ఇఫ్ అట్ ఆల్ దట్స్ ఫీజిబుల్ విల్ రైట్ టు ద ఇరిగేషన్ డిపార్ట్మెంట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.